బాగా ఇలా దగ్గరికి గట్టిపడగానే స్టవ్ ఆర్పేసి చల్లార్చి పూర్ణకుండలు వేసుకోవడమేనండి. ఇంకా స్టవ్ ఆపేస్తున్నానండి, చల్లారితే గట్టి పడుతుంది. అన్నీ క్లియర్గా చూపించడానికండి, వీడియోస్ ఎక్కువ అవుతున్నాయి. కొబ్బరి రైస్ కండి పచ్చిమిర్చి, కొత్తిమీర, కరివేపాకు, ఎండుమిర్చి, పోపు దినుసులండి, కొబ్బరి పొడి. ఇంకా కొబ్బరి రైస్కి ఇంగ్రీడియంట్స్ అండి: కొబ్బరి పొడి, పల్లీలు, శనగపప్పు, మినపప్పు, పోపు దినుసులు, పచ్చిమిర్చి, కరివేపాకు, కొత్తిమీర, ఎండుమిర్చి, హింగువ, నెయ్యి, ఆయిల్, సాల్ట్. ముందుగా కొబ్బరి రైస్ కండి పోపు, ఆ తర్వాత బూరెలు, గారెలు తీసుకోవడమే. ఫ్రూట్స్ అండి, ఫ్రూట్స్ ఫర్ లైఫ్ అండ్ మొలకలు అండ్ మిల్లెట్స్ అండ్ ఆల్ అండి. రైస్ కొద్దిగా తక్కువ చేసినా పర్లేదు, మిగతా అన్నీ తీసుకోవాలండి డైలీ. ఆయిల్ అండి, గోల్డ్ డ్రాప్. ఇంగ్రీడియంట్స్ అన్నీ ఒకదాని తర్వాత ఒకటి వేసి బ్రౌన్ రంగు వచ్చే వరకు వేయించి ఆ తర్వాత రైస్లో కలుపుకోవడమేనండి. ఇంకా కొద్దిగా మిరియాలండి, మిరియాలు వేస్తే మనం ఎందులో వేసుకున్నామండి కొద్దిగా వాతం కొట్టేస్తుందండి. మిరియాలు, వాము చాలా మంచిది, వాము చెండు రంగు చాలా మంచిదండి. అమ్మవారు శాకంబరి అమ్మవారు కదండి, మనం ఎక్కువ బ్రౌన్ చేయకుండా ఇలా గ్రీన్గా ఉంచాలండి. మనం పల్లీలు ఎప్పుడు వేసినానండి, పోపు దినుసుల కంటే ముందు పల్లీలు వేసేసుకోవాలి. సాల్ట్ అండి ఆఖరణ. ఏది మాడకుండా అడుగంటకుండా చూసుకుంటూ పోపు వేసుకొని దించేసుకొని సర్వ్ రైస్లో కలిపి సర్వ్ చేసుకోవడం అండి. అమ్మవారికి మనకైనా పుల్ల అయిందండి. అన్నాన్ని బాగా కలపడమేనండి. నేను రైస్ మనం వండగానే మూత కొద్దిసేపు తెరిచి ఉంచేసేయాలండి. డ్రై ఫ్రూట్స్ ఉంటే వేసుకోవచ్చండి, కాజు, కిస్మిస్, బాదం. అందుబాటులో లేవండి, అందుకే వేయడం లేదు నేను. చూడండి అన్నం ఎదిగిందో, ఎంత ఎదిగిందో, 1కి 3 పావులు వాటర్ పోస్తే ఇలా అన్నం ఎదుగుతుందండి. ఒక్కరికి అయ్యేది 2-3 కూడా అవుతుంది రైస్, కొబ్బరి రైస్ అండి. ప్లీజ్ ట్రై చేయండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ మై ఛానల్ అండి, సబ్ మై ఛానల్.